పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీగా కాకా చేసిన అభివృద్ధి కారణంగానే ప్రజలు తమను ఆదరిస్తున్నారన్నారు ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. వివేక్ వెంకటస్వామి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన తనను ఎంపీగా గెలిపించాలని కోరుతున్నారు. చారిటీ ద్వారా పరోక్ష ప్రజాసేవ చేస్తున్నానని, ఇక్కడి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెబుతున్నారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ భూ కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. పెద్దపల్లి ప్రజలకు సేవ చేసే నాయకుడు కావాలో, కబ్జాలు చేసే నాయకుడు కావాలో ఆలోచించుకోండి అంటున్న ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కాకా మనవడు గడ్డం వంశీకృష్ణ ఇప్పుడు పోటీలో ఉన్నారు. ప్రస్తుతం ప్రచారం ఎలా కొనసాగుతోంది, గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి, మరి సమయం కూడా దగ్గర పడుతోంది. మరి ఆయన ప్రచారం ఎలా చేస్తున్నారు, ప్రణాళిక ఏంటి తెలుసుకునే చెప్పండి. వంశీ గారు, కాకా మనవడుగా మరొకసారి కూడా మీరు పెద్దపల్లి ప్రజల్లో తిరగడం అయితే ఇక్కడ కాకా అభిమానులకు సంతోషమే. అయితే మీరు గతంలో ఎలాంటి పదవులు చేపట్టలేదు, తర్వాత రాజకీయాల్లో లేరు, డైరెక్ట్ ఎంపీ పదవికి పోటీ చేస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే గత 10-15 సంవత్సరాలు ప్రజాసేవ సోషల్ ట్రస్ట్ ఫౌండేషన్స్ ద్వారా చేస్తూ వచ్చాను. నేను యాక్చువల్లీ పారిశ్రామికవేత్తని. నేను నా ఓన్ స్టార్టప్స్ పెట్టుకున్నాను. నాకు జీవితంలో కాకా నాకు నేర్పించినారు, హమ్ కిసీసే కమ్ నయ్యే అని చెప్పి. సో మన సొంత తెలివితేటలు వాడుకొని మన వంతు మనం ఏమైనా చేయాలా, ఏదైనా డిఫరెంట్గా చేయాలని ఎప్పుడు చిన్నప్పటికెళ్ళి ఉండేది. నేను ఇప్పటివరకు జస్ట్ చాలామంది తెలియదు అని చెప్తున్నాను. ఇప్పుడు గత 10 సంవత్సరాల్లో నేను నాకు సొంత కంపెనీ పెట్టుకున్నాను. అంటే వివేక్ గారిది కాకుండా, కాకా గారిది కాకుండా నా వంతు నాకు కృషి చేసి ఒకటి చేద్దామని. దాంట్లో ఒక 500 మంది సుమారు ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. అనేక సోషల్ వర్క్స్ చేస్తూ వచ్చాను. చాలామందికి తెలిసి ఇక్కడ విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సోలార్ తోపుడు బండ్లు కానివ్వండి. సో ఇది గమనించి రేవంత్ రెడ్డి గారు మరియు హైకమాండ్ రాహుల్ గాంధీ గారు చూసినారు. ఎందుకంటే యువతని ప్రోత్సహించాలా. తెలంగాణ మీకు తెలుసు, చాలామంది యువతకి ఉద్యోగాలు ఇస్తారని చెప్పి అబద్ధం చెప్పి చాలామందిని లిటరల్లీ రోడ్డు మీద వదిలేసినారు. బీకామ్లు, ఎంబీఏలు చదివిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఆటోలు నడుపుకునే పరిస్థితి ఉన్నది. సో ఒక యువత గ్రూప్ని ప్రోత్సహించాలని చెప్పి మీరు చూస్తారు. చాలా ఎంపీ క్యాండిడేట్స్ కూడా యంగ్ పీపుల్ని సెలెక్ట్ చేసినారు ఈసారి. సో దానికి నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ రెస్పాన్సిబిలిటీ కూడా చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే కాకా గారు చేసిన స్థానంలో నాకు ఒక అవకాశం వస్తుంది. ప్రజలు ఆశీర్వాదం ఇచ్చారు. ఎన్ని సర్వే తీసుకున్నా ప్రజలు నా పేరు చెప్పడంలో నాకు చాలా ఆనందంగా ఉంది. నేను కృతజ్ఞతగా ఉన్నాను. కానీ ఏమంటాము, బాధ్యత కూడా పెరిగింది. ఖచ్చితంగా వాళ్ళకి మంచి చేస్తాను అని చెప్పి నేను నమ్ముతున్నాను. కాకా బాటలో నడుస్తానని చెప్పి ఉన్నది. ఓకే, చిన్న వయసులో మీరు రాజకీయాల్లోకి వచ్చారు. మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి చూసుకుంటే మరి ఒక కొండను ఢీకొట్టబోతున్నారు. ఉద్యమంలో పనిచేశాడు ఆయన, 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఇప్పుడు ఆయనతో మీరు తలపడుతున్నారు. సో మీ బలం ఏంటి చెప్పగలుగుతారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనని కొండ అని చెప్పి నేను భావించట్లేదు. ఎందుకంటే ఆయన గత 20 సంవత్సరాలు రాజకీయ పరంగా ఉండి కూడా ధర్మపురి ప్రాంతానికి మీకు పోతే మీరు ప్రాంతం చూస్తే మీకే కన్నీళ్ళు వస్తాయి. ఎందుకంటే రైతులని మోసం చేసినాడు ఆయన, భూ కబ్జాలు చేసినాడు. ఆయన వైఫ్ పేరు మీద కూడా భూమి రాయిపించుకున్నాడు. నా ఒకటే స్ట్రెంత్ అండి, నా స్ట్రెంత్ ఏంటంటే నేను సేవ చేయడానికి వచ్చినాను, నేను దోచుకోవడానికి రాలేదు. వీళ్ళు గత 20 సంవత్సరాలు కొప్పులీశ్వర్ గారు కానివ్వండి, గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి, ప్రజల కడుపును కొట్టి, కార్మికుడి కడుపును కొట్టి, రైతు కడుపు కొట్టి వాళ్ళు దోచుకున్నారు. కానీ ఒక్క పైసా సేవ చేసింది లేదు. మేము పదవిలో ఉన్నా లేకున్నా, రాజకీయాల్లో ఉన్నా లేకున్నా సేవ చేస్తున్న సొంత డబ్బుతోటి అనేక బోర్వెల్లు మీకు తెలిసిన విషయమే, చాలా సేవలు చేసినాము. ఇప్పుడు ఈ పాలిటిక్స్ ద్వారా ఏంటంటే ట్రస్ట్ ద్వారా మీకు 100,000 మందికి సేవ చేయవచ్చు. కానీ మీరు ఈ పొలిటికల్ వేలో కొన్ని లక్షలాది మందికి హెల్ప్ చేయొచ్చు అని చెప్పే ఉద్దేశంతో వస్తుంది. ఇవే ఇంద్రమ్మ ఇల్లులు సార్, మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం 2 BHK అన్నాడు. ఎగతాళి చేసినాడు కేసీఆర్. మీ ఇంటికి అల్లుడు వస్తే ఎక్కడ ఉంటుంది, గొర్రె వస్తే ఎక్కడ ఉంటుంది, మేక వస్తే ఎక్కడ ఉంటుంది, ఎగతాళి చేసి వాళ్ళ సొమ్మే దొంగలించినాడు. ఇవన్నీ చేయకుండా ప్రజలకు ఒక మంచి సౌకర్యం కలిగించి బేసిక్ నెసెసిటీస్ ఆఫ్ లైఫ్, అది ఏదో పెద్ద బయట దేశం నుంచి తెచ్చేది కాదు. మన రైటు, వాళ్ళ హక్కు, జన్మ హక్కు, ప్రతి మనిషి జన్మ హక్కు. ఒక మంచి యాక్సెస్ టు రోడ్డు, వాటర్ ఫెసిలిటీ, ఒక ఇల్లు. ఫస్ట్ దాని మీద పనిచేస్తాము. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్
యువతకి జాబ్స్. ఓకే. నేను లాస్ట్ 10-15 ఇయర్స్ నా స్పెషాలిటీ స్టార్టప్స్ గిటప్స్ లేదంటే కొత్త ఐడియాస్ డెవలప్ చేసి Okay. లేని ప్రోడక్ట్స్ డెవలప్ చేసి ఖచ్చితంగా దాని మీద కృషి చేసి గవర్నమెంట్ సంస్థలు ఇక్కడ తీసుకొచ్చి అందరికి ఉపాధి కలిగించే కృషి చేస్తాను. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ వంశీ గారు. సో ఇది ఓవరాల్గా మరి తాను కాకా వారసుడిగా కాకా మనవడిగా తెలంగాణ రాజకీయాల్లో మరి రావడం తన అదృష్టం. పెద్దపల్లి ఎంపీగా కాకా ఎక్కడైతే గెలిచి పెద్దపల్లిలో అభివృద్ధి చేశారో ఆయన బ్రాండ్ ఇమేజ్ని కాపాడుకుంటూ మరి ఎంపీగా నేను ఇక్కడ గెలుస్తాను, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అండదండలు నాకున్నాయి, ఇక్కడ గెలిచిన తర్వాత నేను యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తాను, అలాగే మౌలిక సదుపాయాలు ఏదైతే ఉందో మరి గత 10 ఏళ్లలో పెద్దపల్లి నియోజకవర్గం మరి చాలా గ్రామాలకు రోడ్లు లేని దుస్థితి ఉంది. సో ఈ పరిస్థితిని అంతా కూడా ఖచ్చితంగా మారుస్తాననే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ భిక్షపతితో శ్రీనివాస్, న్యూస్ 360 పెద్దపల్లి నుంచి.